హాయ్ అండి. నేను గడిచిన వీడియోలో కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. దొంగ పాస్టర్ గురించి చెప్పాను. అయితే వాడు చర్చిని ఎలా నడుపుతాడంటే వీధుల్లో తిరిగే గాలి వేదనలను పోగు చేస్తాడు. ఆ చర్చి చుట్టుపక్కల ఉన్న హిందువులు అంటే అఫీషియల్స్ వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద గొడవలు పంపుతూ భయపెడుతూ ఉంటాడు. వాడి కులపు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని పోగేసుకుని ఆ చర్చికి తెచ్చుకుంటాడు. ఇంకా తెలియక కొంతమంది నాకులాగా చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు దూతలు వాడి గురించి చాలా గొప్ప పాస్టర్, చాలా బాగా ప్రార్థన చేస్తాడని ఆడి భజన మొదలెడతారు. అలాగా వాళ్ళ భజనలో భక్తి అనే మత్తులో దించుతారు. ఆ మత్తులోకి ఆ మైకంలోకి దిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది ఆ ప్రార్థనలు చేసుకుంటూ ఆ కుటుంబాలు కూడా బలైపోతుంటాయి. కానీ అలగా జనాన్ని ఇంకా ఏం చేస్తాడు, అలగా జనాన్ని పోగు చేసుకుని ఆడి చుట్టూ నలుగురు రౌడీల్లాగా తిప్పుకుంటూ ఉంటాడు. చూసే వాళ్ళనేమో వాళ్ళందరూ చర్చికి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు ఈ చర్చి కానీ గొప్పగా చూపించుకుంటూ ఉంటాడు అన్నమాట. వాడి చర్చికి వెళ్ళిన నా ఇల్లు దెయ్యాల నివాసంగా మారిపోయింది. వాడు ఇంకా నన్ను వేధిస్తూనే ఉన్నాడు. కానీ నా బాధల్లో నాకు ప్రార్థనా సహాయం కొరకు నేను ప్రేయర్ టవర్కి డాక్టర్ DGS దినకన్న గారు, డాక్టర్ పాల్ దినకన్న గారు ప్రేయర్ టవర్కి జీసస్ గర్ల్స్కి ఫోన్ చేసి నేను సహాయం పొందుకుంటూ ఉంటాను. నేను నా పిల్లలు పడే బాధ ఎవరికీ చెప్పుకోలేము. ఎందుకంటే వాడు చేసిన చేతబడులు మా వాళ్ళని నాకు వ్యతిరేకంగా చేశాయి. వాళ్ళకి నేను చెప్పేది అర్థమవదు, నమ్మరు. అయినా దేవుని సహాయం ఉన్నందున ఈ నా ప్రయాణం విశ్వాసంతో కొనసాగిస్తూ జయిస్తూ వస్తున్నా. ఈ వీడియో నాలా ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి సహాయం అవుతుందని చేస్తున్నాను. నమ్మిన వాళ్ళ ద్వారానే మనల్ని ఇంకా సాతాను ఎక్కడో ఉంటాడు, ఎలాగో ఉంటాడు, భయంకరంగా ఉంటాడు అనుకుంటాం. కానీ నమ్మిన వాళ్ళ ద్వారానే, మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారానే వస్తూ ఉంటాడు, మనల్ని శ్రమలకు గురి చేస్తాడు. దేవుడు చర్చి అని వెళ్ళి నేను మోసపోయాను గనక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరినైనా ముందుగా తెలుసుకొని చెయ్యండి, మోసపోకండి. దేవుడు ఇంటిలో ప్రార్థన చేసుకున్నా వింటాడు. నిజమైన దైవ సేవకుల్ని ఎన్నుకొని వాళ్ళ వాక్యం వినండి, మనకు క్షేమం గనుక. ఇంకా ఈ వీడియో మీకు అనేకులకు ఉపయోగపడాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సాతాను చర్చి నడిపితే ఎలాగుంటుందో అదే ఆ చర్చి. సాతాను జజ్బేలు కలిపి నడిపే చర్చి అది. పెద్ద పాస్టర్ చనిపోయి పిచాచి అయిపోయాడు, అతడు పెళ్ళం జజ్బేలు అవుతారు. ఇంకా రెండో పాస్టర్ మంత్రగాడు, వాళ్ళ ఆవిడ మంత్రగత్తె. అలాగే ముగ్గురు కొడుకులు ఉన్నారు, ముగ్గురు అదే రకంగా ఉంటారు. ఆ చర్చికి వచ్చే వాళ్ళ ద్వారా వాళ్ళని మోసం చేసి చాలా ఆస్తులు బాగా సంపాదించుకున్నాడు, డబ్బులు బాగా సంపాదించుకున్నాడు. అయితే ఈ చర్చి సువార్త సంఘాలకు వ్యతిరేకం. మంత్రాలతో విశ్వాసుల్ని, సువార్థికులను బాధిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ నటన వల్ల వీళ్ళ మామూలు భక్తుల కంటే చాలా గొప్ప భక్తులని నమ్మించే విధంగా నటిస్తారు. దీని గురించి ఇంకా నా జీవితంలో ఎదురైనట్లు గురించి ఇంకా ముందు మీకు తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్. నమస్కారం.